ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు దయవుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఖండాలు దాటిన కల్తీ కథ, ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందా. జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని జేబ్రాన్లను ఉత్పత్తి చేశారు. దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు. జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మార్చిలో రాత పరీక్షలు. ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ. విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు. ఏటా డిఎస్సి నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. ఇంకా చూసుకుంటే, పోలీస్ ఖాళీలు 11,639 భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ. గుట్టు ఇప్పిన కట్టారాజు, నకిలీ మద్యం సొమ్ము ఎవరికి చేరిందో వాంగ్మూలం. జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 ప్రత్యేక బృందాలు. జయచంద్రారెడ్డి కోసం వేట. 15 ఏళ్లు పరుగు. సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డ్. ప్రజా జీవితంలో 15 ఏళ్లు సీఎం హోదాలోనే. దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామికి ఘనత. నేటితో ఆ మైలురాయి దాటనున్న చంద్రబాబు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ఏపీగా ఉన్న ఘనత. స్వర్ణాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు. జగన్ అదే తీరు. అడుగడుగున షరతులు ఉల్లంఘన. రోడ్ షోలుగా సాగిన మాజీ సీఎం పర్యటన. 50కి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయ్. 60 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం. దారి పొడవునా వాహనం ఆపి వినతుల సేకరణ. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్ పట్టించుకోకుండా కార్యకర్తలు అభివాదాలు. 100 రోజుల్లో పరిష్కరిస్తా. న్యాయం చేయకపోతే రాజకీయాలకు గుడ్ బై. వైసీపీల పరిశ్రమలను భయపెట్టాం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్తా. పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా. నక్కపల్లి, కాకినాడ సెజ్జలు, దివీస్, అరవిందో, డెక్కన్ వైఎస్ హయాంలోనివే. వాటి కాలుష్యంపై ఆడిట్ చేయిస్తా. ఉప్పాడలో రచ్చన గోడ నిర్మాణం 323 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం. ఉప్పాడ మత్స్యకారుల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత్ యూకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు మూల స్తంభం. ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైనది. ప్రతిభ, సాంకేతికతతో ముందుకెళ్తుంది. బ్రిటిష్ ప్రధాని చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఇదిగో శాంతి, ఇదిగో ఏది బహుమతి. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ ఓకే. నోబెల్ శాంతి బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి. చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత. పరస్పర బందీలు విడుదలకు ఏర్పాటు. ఇంకా గాజాలో శాశ్వత శాంతి. ట్రంప్. థాయిలాండ్ అడవుల్లో వెంకటేశ్వరుడు. నెల్లూరు జిల్లా ఈదుగాలి వద్ద నిర్మించిన విశ్వాసముద్ర బయో విధానాల పరిశ్రమ. విశ్వాసముద్ర విధానాలకు నేడు ప్రారంభం. నెల్లూరుకు సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. డేటా సెంటర్లో ప్రపంచంలోనూ ఏపీ టాప్. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న టీసీఎస్. 5 ఏళ్లలో 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రిని కలిసిన టీసీఎస్ ప్రతినిధులు. భారీగా ఐఏఎస్ల బదిలీలు. పలువురు అధికారులకు పోస్టింగులు. సెకండరీ హెల్త్ డైరెక్టర్గా చక్రధర్రావు, వ్యవసాయ డైరెక్టర్గా జిలానీ, సమాచార శాఖకు కేఎస్ విశ్వనాథన్, ఢిల్లీరావుకు పౌర సరఫరాలకు బాధ్యతలు. ఒకే రోజు 29 మందికి స్థాన చలనం.
ఓఎంసీ అక్రమాలపై జస్టిస్ సుధాంశ కమిటీ ఈ సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నేటి నుంచి వైద్య సేవలు బంద్. సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు కొనసాగించండి మంత్రి వినతి. మద్యం బెయిల్ పిటిషన్లపై విచారణ ఆపండి, మా తుది నిర్ణయం వరకు ఆగండి, ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచన. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్ జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. బీసీ రిజర్వేషన్లు జీవోను, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను అమలు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషన్లు ఆదేశిస్తూ వివరణ 6 వారాలకు వాయిదా చేసింది. దీనిపై దాఖలైన అన్ని ఇంప్లీడ్ పిటిషన్లు అనుమతించింది. స్టేకి సంబంధించి పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వులు ప్రతిని తర్వాత ఇస్తామని పేర్కొనింది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 సెప్టెంబర్ 29 రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రిజర్వేషన్లు సమస్యతో వ్యతిరేకిస్తూ సుమారు 30 పైగా ఇంప్లిమెంట్ పిటిషన్లు దాఖలైనాయి. ఇంటింటికి సర్వే, మొదటిసారి ఏజీ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతకుముందు ఇంటింటి సర్వే కులాల వారీగా శాస్త్రీయంగా సమగ్రంగా నిర్వహించింది. ఇలాంటి సర్వే చేయడం దేశంలో మొదటిసారి. ఇప్పుడు కేంద్రం కూడా కులాల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. హైకోర్టు ఉత్తర్వులు అందాక కార్యాచరణపై చర్చ. నేడు సీఎం మంత్రులు భేటీ జరిగే అవకాశమో. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల సమగ్ర ప్రతి అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యక్రమాలు నిర్ణయించింది. గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది. వారి నోటికాడ ముద్దను అడ్డుకుంటున్న బహుజాపా భరాసా. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా అడ్డుకుంటున్న కమలదళం బట్టి ధ్వజం. కాంగ్రెస్కు బీసీలంటే ఓటర్లు మాత్రమే. కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది. భరాసా నేతలు కేటీఆర్, హరీష్ రావు ఎట్టకేలకు శాంతి వీసిక. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం. డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్. 72 కోట్ల విలువైన ఎపిడ్రిన్ పట్టివేత. మన బంధం సుస్థిర స్తంభం. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్భవన్ తోటలో బ్రిటన్ ప్రధానితో సంభాషిస్తున్న ప్రధానమంత్రి మోడీ. ఇంకా చూసుకుంటే ఈనాడులో ఇంకా అమెరికా విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదపడాలి. ఇటీవల కఠిన నిబంధనలతో ఆందోళన. ఇలాంటి నిర్ణయాలు అస్థిరతకు, అపార్థాలకు దారితీస్తాయి. ఆ దేశ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. బస్ ఛార్జీలు తగ్గించాల్సిందే. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. కేటీఆర్. వేరుచెనుగ తగ్గేదేలే, ఏటేటా పెరుగుతున్న దిగుబడి. ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నము. కేటీఆర్. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తూ అంతిమంగా సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఛార్జీల పెంపు అన్యాయము. బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ పురుషుల నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నారు. కేటీఆర్. అదనంగా డబ్బులు పడ్డాయి. 1266 మంది ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో 1,00,000 చొప్పున జమ.
రికవరీ అధికారులు తంటాలు. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం. మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ప్రతి నెల ఋతుస్రావం సమయంలో వారికి ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మహబూబ్నగర్ గూడెబల్లూరు రోడ్డుకు మహాదర్జత. తెరపైకి బీసీ నేతల పేర్లు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు భాజపా ముమ్మర కసరత్తు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థి కసరత్తు ముమ్మరం చేసింది. జడ్జి వాహనంపై దాడికి యత్నం, నిందితుల అరెస్ట్. యూట్యూబ్లో శోధించి హత్యకు పథకం. డబ్బు కోసం పరిచయిస్తున్న చంపేసి తలా మండెం ఏరు చేసి ఘాతకం. ఖమ్మం జిల్లాలో ఘటన. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నింపులు. తప్పు ఒప్పుకోండి, అబద్ధాలు ఆపండి. ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. చనిపోయిన గిరిజన విద్యార్థులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. చికిత్స పొందుతున్న విద్యార్థులకు 1 లక్ష ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరపున న్యాయ పోరాటం చేస్తాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుకు అప్పగిస్తే పేదవాడి వైద్యానికి భరోసా ఎక్కడా? కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డు నిధులు ఉన్నాయి. సెంట్రల్ అసిస్టెన్స్ కూడా మా ఆయామలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 3000 కోట్లు ఖర్చు చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఏటా కేవలం 1000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవి కూడా పూర్తవుతాయి. పేదలంటే ఉచిత వైద్యానికి నిధులు లేవంటారా? చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఉత్తరాంధ్రలో 10 ఏళ్లలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే మా ఆయంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు, 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. 2022 డిసెంబర్ 30న నర్సీపట్నం కాలేజీకి శంకుస్థాపన. ఇదిగో 204 జీవో. స్పీకర్ ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్తున్నాడు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ. గ్రామ వార్డు సచివాలయంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలు మోసాలను ఎండగడతాం. పోలీసు ఆంక్షలను ఛేదించుకొని జన ప్రభంజనం. ఆరోగ్యశ్రీ సేవలు బంద్. నేటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల పూర్తిస్థాయి సమ్మె. ఆసుపత్రులకు 3000 కోట్ల పైగా ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు. బిల్లుల విడుదలకు ఆసుపత్రుల యజమానుల గోడు పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం. నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం. పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన. ఏసీబీ జడ్జిని బదిలీ చేయాలి. ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫారసు చేశాను. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావుపై సిద్ధార్థ లూథ్రా అనుచిత వ్యాఖ్యలు. ఒక జడ్జిపై హైకోర్టులో ఒక న్యాయవాది తీవ్ర వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు విస్మయం. గాజాలో శాంతి పవనాలు. ట్రంప్ ప్రణాళికలు మొదటి దశకు ఇజ్రాయెల్ అంగీకారం. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్. ఈ ప్రయాణంలో మేము భాగస్వామ్యం అవుతాం. యూకే ప్రధాని ఎల్లడి భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పుల అంశాలపై స్టే ఇవ్వాలని లూథ్రా తిరస్కరించిన న్యాయమూర్తి ఏకపక్ష ఉత్తర్వులు సాధ్యం కాదని స్పష్టీకరణ. రతన్ టాటాకు వైఎస్ జగన్ నివాళి. ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం.
కోటి సంతకాల సేకరణ పోస్టును ఆవిష్కరిస్తున్న సజ్జల. నేటి నుంచి 45 రోజులు విస్తృత కార్యక్రమం. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు. సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుంది. దీంతో 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బెట్టింగ్ భూతానికి యువకుడు బలి. రుణదాతల ఒత్తిడిలో బలం మరణం. బెట్టింగ్ వ్యసనంలో అప్పులు ఊబీలో కూరకపోయి రుణదాతలు ఒత్తిడిని అధిగమించలేక ఓ యువకుడు బలం మరణానికి పాల్పడాడు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరిగిపల్లి దళితవాడకు చెందిన పీటర్ 22 నేటి నుంచి బోధనేతర విధుల బహిష్కరణ. కొత్త టీచర్లకు కౌన్సిలింగ్ కష్టాలు. బాణసంచా పేలుడు ఘటనపై విచారణ. ఎరువుల వినియోగం తగ్గించాలి. వీటి వల్ల భూసారం తగ్గుతుంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సాగు విస్తీర్ణ ప్రకారం ఎరువులు సరఫరా జరగాలి. రైతు సంఘాల నేతలపై ఏదింపులు ఆపాలి. ఏపీ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే పీజేఆర్ను అవమానించిన కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన నాన్ లోకల్ అంటూ నవీన్ యాదవ్ వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ టికెట్ ఖరారు తర్వాత దురుసు మాటలు. కాంగ్రెస్పై మండిపడుతున్న ప్రజానేత అభిమానులు. రేవంత్ పగ. బీసీలకు దగ. బీసీ కోట జీవో 9పై రాష్ట్ర హైకోర్టు స్టే. స్థానిక సమస్యల ఎన్నికలు నిలుపుదల. చల్లని జీవోతో చిల్లర రాజకీయం. బడుగుల బతుకులతో కోటా చెలగాటం. న్యాయ సమస్యకు నిలబడదని తెలిసే 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు ఆట. అభ్యంతరాలు పట్టించుకోకుండా 22 నెలలుగా డ్రామా. రాజకీయ లబ్ధిపైనే దృష్టి. లోకలకు బ్రేక్. 2 రోజులు ఉత్కంఠ తెర. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే. జీవో 9పై ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు. 4 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం. ఉదయం నామినేషన్, సాయంత్రం స్టే. జడ్పీటీసీ 16, ఎంపీటీసీ 103 నామినేషన్లు. హైకోర్టు తీర్పును శిరసా వహిస్తాము. ఎస్ఈసి. ఏం చేద్దాం? హైకోర్టు ఆదేశాలపై సర్కారు మల్లగొల్లాలు. ముఖమెట్ట చూపాలే. కాంగ్రెస్ నేతల ఆందోళన. బీసీ రిజర్వేషన్లపై గురువారం విచారణ జరుగుతుండగా హైకోర్టు ఎదుట కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీసీ సంఘాల కార్యకర్తలు. అడిగితే జైల్లో పెట్టాలి. ఇదే రేవంత్ ఫిలాసఫీ. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరము. అలాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. ఎన్నో డిబేట్లు పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించిన ఇవన్నీ అధికారము ఎక్కడ ఉండాలనేది నెలకొద్ది డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. కోర్టులో నిలబడదని తెలిసే మోసము. బీసీ కోటాకు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏనాడు పార్లమెంట్లో ప్రస్తావించలేదు. మధుసూదనాచారి. బస్సు ఛార్జీలపై బీఆర్ఎస్ ఫైట్. చలో భవన్లో నిరసన. సమస్య ప్రైవేటు పరానికి కాంగ్రెస్ కుట్ర. ఆర్టీసీ ఆస్తులను అమ్మేసేందుకు పథకం. ఒకవైపు బస్సు ఫ్రీ, మరోవైపు లూటీ. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం. కేటీఆర్. ఛార్జీలతో దొంగ దెబ్బ. హరీష్. బస్సు ప్రయాణికుల బాధలు విన్న బీఆర్ఎస్ నాయకులు. మీటర్కు 2181 మేత. మిస్టర్ ఇన్ % భారీ స్కామ్. కేబుల్ లాగితే కదలిక డొంక. నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు కేబుల్ కొనుగోలు. 1 మీటర్ వైరుకు 2000 అధికంగా చెల్లింపు. తాజాగా 42 కిలోమీటర్లు 33 కేవీ కేబుల్ కొనుగోళ్లు. నిర్ణయించిన ధర 3019, చెల్లించింది 5200. మరో 100 మీటర్ల
కేబుల్ కొనుగోలుకు ఆర్డర్. ఆర్బీఐ నిర్వీర్యం, సత్తాను మెరిపిస్తున్న సమాచార కమిషన్. తెలంగాణలో ఒక కేసుకు 29 ఏళ్ళు సమయం. ఇంకా చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూస్తే ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ ఎన్నుపోటు, హైకోర్టు తీర్పుతో మోసం తేటతెల్లం, అడ్డగోలు విధానాలతో హామీ తొంగలేకి, ఎన్నికల వాయిదా కోసమే బీసీ డ్రామా, కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ కుట్రను ముందే పసిగట్టిన కేటీఆర్, నేడు కేటీఆర్ చెప్పిందే నిజమైంది. చల్లని జీవో ఇచ్చి బీసీలకు ద్రోహం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మాజీ మంత్రి. 6 గ్యారెంటీల్లాగానే 42% వాటా డ్రామా, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ. ఢిల్లీ వదిలి గల్లీలో రేవంత్ పోరాటం, బీసీ రిజర్వేషన్లపై సర్కారును లోపభూయిష్ట విధానాలు, అందుకే హైకోర్టు స్టే. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. బీసీలను రాజకీయాలు వాడుకుంటున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీజేపీల వల్లే బీసీలకు అన్యాయం. హైకోర్టు తీర్పు నిరాశపరిచింది కూనంనేని. స్టే ఆర్డర్ పరిశీలించాక భవిష్యత్తు కార్యాచరణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం? రిజర్వేషన్లో కట్టుబడి ఉన్నాం పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి డౌన్. హైకోర్టు వద్ద బీసీ సంఘాలు నాయకులు ఆందోళన. ఇదేనండి నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు చూసామండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ. 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు నా న్యూస్ ఛానల్ను చూడండి. లేటెస్ట్ వీడియోస్ వస్తాయి, బ్రేక్ న్యూస్ కానీ లేటెస్ట్ న్యూస్ కానీ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారికి కూడా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.